ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి. ప్రేమ ఒక్కటి నీ హృదయంలో నింపబడితే, ప్రేమ ఒక్కటి మనందరి గుండెల్లో నింపబడితే అన్ని లెక్కలు అయ్యే వస్తాయి. ప్రేమ బలవంతం చేసిద్ది, మన ప్రశాంతంగా ఉండనీయదు. మరి లేకపోతే స్త్రీలకు ఉన్నపాటి ధైర్యం నాకు లేదు. మరి ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను. సంవత్సరాలుగా ఎన్నో జీవితాలు మార్పులోకి నడిపించబడి కాపాడబడ్డాయి. ఇంత ధైర్యం ఇదంతా ప్రేమను బట్టి వచ్చింది. ప్రేమ నన్ను బలవంతం చేసింది, తొందర పెట్టింది. నేను తెగించి మాట్లాడడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రేమ. కొన్ని ప్రాంతాలు నేను తిరగడానికి, కొన్ని ఇబ్బందులు నేను ఎదుర్కోవడానికి, కొన్ని తలాంతులు సాధించడానికి, వాటిని దేవుని కొరకు వినియోగించడానికి అంతా ప్రేమే. కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు ప్లీజ్. చాలా కీలకం, చాలా ప్రాముఖ్యం. కనుక ఈ విషయాలను మీరు అంతరంగంలో భద్రం చేసుకుని దేవుని ప్రేమలో వర్ధిల్లుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు దేవుని సేవ కొరకు ఆసక్తి కలిగి ఉన్నవారు కనుక, మీలో చాలామంది సేవాసక్తి కలిగి ఉన్న వారు కనుక నేను మీకు చెప్తున్నాను, ఈ విషయంలో మీరు బ్యాలెన్స్ అవ్వండి. చివరికి ఒక మాట, ప్రేమ అనగానే అంత గుడ్డిగా ఉండమని కూడా నేను చెప్పట్లేదు. ప్రేమ తెలివితో కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు. మన ప్రేమలో తెలివి కూడా ఉండాలి. తెలివి తక్కువ ప్రేమ కాదు, తెలివైన ప్రేమ కూడా ఉండాలి. రైట్. సో ప్రేయర్ చేద్దాం. ఏం అడుగుదాం దేవుణ్ణి? టాలెంట్స్ ఇవ్వు, వరములు ఇవ్వు, ఇవి కాదు. ఫస్ట్ నీ ప్రేమతో నన్ను నింపు. యేసయ్య, నీ గుండెల్లో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమతో నన్ను నింపు. ఆ ప్రేమతో నింపమని గోజాడు. ఆ ప్రేమ యొక్క వ్యక్తతలు నాలో నుండి రావడానికి సహాయం చేయమని గోజాడు. ఆ ప్రేమలోని పరిపూర్ణత్వంతో నేను నింపబడటానికి నాకు సహాయం చేయమని అడుగు. ప్రేమతో నింపబడిన నాడు ప్రభుతో నింపబడ్డట్టే. ప్రేమతో నింపబడిన నాడు ప్రభుతో నింపబడ్డట్టే. అపోస్తలులకు పరిశుద్ధాత్మ ఎంత తోడై ఉన్నాడు. అపోస్తలులు ఏది చెబితే పరిశుద్ధాత్మ అది చేశాడు. ఎందుకో తెలుసా? వారు దేవుని ప్రేమతో నింపబడ్డారు. వారి చేతి వస్త్రాలు కూడా దైవిక శక్తితో నింపబడే. రోగులకు తగిలినప్పుడు స్వస్థత జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డ బిడ్డవే. నీకోసం కూడా యేసు ప్రాణం పెట్టాడు. నీ పాదధూళికి కూడా దేవుడు విలువనిచ్చాడు. నీ కన్నీటి చుక్కకు దేవుడు విలువనిచ్చాడు. అది లెక్క రాసుకున్నాడు. 56వ కీర్తన 8వ వచనం, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు. నీ కన్నీటి చుక్కకు విలువ ఉంది, నీ కాలి దుమ్ముకు విలువ ఉంది, నీ నోటి ఉమ్మితో సహా విలువ ఉంది, నీ చెమట చుక్కకు విలువ ఉంది, నీ రక్తపు చుక్కకు విలువ ఉంది, నీ దీన విజ్ఞాపనకు విలువ ఉంది, నీ నోట ఒకవేళ శాప వచనం పలికితే దానికి విలువ ఉంది. అందుకే తొందరపడి శాపాలు పెట్టకూడదు. పెడితే పోతారు, నిజంగానే పెట్టకూడదు. నోరు తెరిచి నువ్వు ఇట్ట పోవాలి అన్నావా మనస్ఫూర్తిగా, అంతే వాడు అవుట్. మన నోటి మాట నాయన ఆమేన్ వాడు. నువ్వేం తక్కువ వ్యక్తివిగా, దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత నీకు ఇచ్చాడు క్రీస్తు రక్తాన్ని బట్టి. ప్రార్థన చేయ, దేవా నీ ప్రేమతో నన్ను నింపు. ఆ ప్రేమతో ఒకవేళ నింపబడితే నువ్వు ఇక్కడ డంబంగా ఉండవు, దీన మనసు కలిగి ఉంటావు. ఎంత దేవుడు నిన్ను వాడుకున్నా సరే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, మరుగు చేసుకుంటావు. నేను ఎంతలే అనుకుంటావు. ఆ ప్రేమ కోసం ప్రార్థన చేయి. సాధ్యమైనంత వరకు ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ప్రేమ లేని వ్యక్తులు తొందరపడి అపార్థాలకు గురవుతారు. తొందరపడి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని. ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఏ పరిస్థితుల్లో అలా చేశారో, ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చిందో, ఆ సిచ్యువేషన్లో ఒకవేళ మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో అని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రేమ కలిగిన వ్యక్తులు. తొందరపడి అపార్థం చేసుకోరు. కాబట్టి ప్రార్థన చేయి, దేవా నన్ను క్షమించు, ఏవేవో అడుగుతున్నాను నేను. నీ ప్రేమ కావాలి నాలో, నా గుండెల్లో నీ ప్రేమ నిండాలి. నీ ప్రేమ కావాలి ప్రభు అంటూ దేవుని ప్రేమ కోసం అడుగుదాం. మనందరం కూడా దేవుని ప్రేమ కోసం అడుగుదాం. ఆ ప్రేమతో నింపబడితే అప్పుడు నీవు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేస్తావు. ఎందుకు స్వస్థపరచాలి నా కుమార్తె నిన్ను అంటే, దేవా నీ ప్రేమని నలుగురికి పంచాలయ్యా నేను. ఎందుకు బాగు చేయాలి నా కుమారుడా నిన్ను అంటే, దేవా నీ ప్రేమ నలుగురికి చాటాలయ్యా. ఇప్పటిదాకా నా స్వార్థానికి బతికాను,
నా స్వప్రయోజనానికి బతికాను, ఇక నుంచి ఎదుటివారి క్షేమం కోసం బ్రతుకుతానయ్యా. నన్ను బాగు చేయి, బంధకాల్లోంచి నన్ను విడిపించు, నాకు స్వేచ్ఛనివ్వు తండ్రి. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా. తెగించున్నట్లు, ధైర్యంతో అడుగు ముందుకు వేయినట్లు, ఆత్మల కొరకు భారంతో మూలుగునట్లు, ఆత్మల కొరకు ఉపచారం చేయనట్లు, సేవ చేయనట్లు, పరిచర్య చేయనట్లు, నీ కోసం పరుగులెత్తున్నట్లు నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా. నాలో కొరవడిన ప్రేమతో నన్ను నింపు ప్రభువా. ఓర్చుకోలేకపోతున్నానయ్యా, కొన్నిటిని తాళుకోలేకపోతున్నాను, తగ్గిపోతుందయ్యా, నాలో ప్రేమ చల్లారిపోతుంది ప్రభువా. నాలో కొన్ని అక్రమాలు వచ్చినాయి, వాటి వల్ల నేను ప్రేమలో చల్లారిపోతున్నాను, నన్ను క్షమించు తండ్రి. నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి, నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి అంటూ గోజాడుదామా, దేవుని పాదాలు పట్టుకుందామా. ఈరోజు మనం స్పెషల్గా దేవుని ప్రేమ కోసం అడుగుదాం. దేవా దేవా, నీ ప్రేమ నాకు కావాలి దేవా. లోకాన్ని, సమాజాన్ని నువ్వు ఏ ప్రేమతో ప్రేమించావో ఆ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమతో నన్ను నింపు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఓర్చుకోవాలి, ప్రేమించాలి, క్షమించాలి, దయ చూపాలి, హెల్ప్ చేయాలి, ఆత్మీయంగా తోడ్పడాలి, భౌతికంగా కూడా ప్రేమ చూపాలి. కొంతమంది సాక్ష్యాలు ఇచ్చారు, నా సొంత వాళ్ళు కూడా నన్ను ప్రేమించలేదన్నా, దేవుని బిడ్డలు నన్ను అంత ప్రేమించి ఆదుకున్నారన్నా, అందుకేనన్నా నేను యేసయ్యని తెలుసుకున్నాను. దేవుని బిడ్డల్లో ఆ ప్రేమను చూశానన్నా. నా సొంత వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదన్నా, సొంత వాళ్ళు కూడా నన్ను లక్ష్య పెట్టలేదు, కానీ దేవుని పిల్లలు నన్ను చేర్చుకొని వారి ప్రేమ చూపించారన్నా. దేవుని ప్రేమ నన్ను రక్షించిందన్నా అని సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కోకొల్లలో. ప్రభా, ఆ ప్రేమతో నన్ను నింపు ప్రభా. నాకు తలాంతులు లేవు, నాకు టాలెంట్స్ లేవు, నాకు పెద్ద జ్ఞానం లేదు, పెద్ద విద్య లేదు, పెద్ద తెలివి లేదు, నాకేమీ చేత కాదు ప్రభువా, నాకేమి చేత కాదు. కానీ నీ ప్రేమతో నన్ను నింపు. నీ ప్రేమ ఒక్కటి నాలో ఉంటే అన్నీ ఉంటాయి ప్రభువా. అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు దేవా దేవా దేవా. అందరూ నోరు తెరిచి అడగండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. వెళ్దాం, ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకేముంది, అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది. కన్నీళ్లతో అడగండి అమ్మా దేవుణ్ణి. ఇప్పుడే నీకున్న దానిలో ముందు అవతల వాళ్ళకి సహాయం చేయమ్మా, ప్రేమ చూపమ్మా. దీనిలేని వారికి నీ చేయి చాపు. నశించిపోతున్న ఆత్మలకు నీ నోరు తెరిచి సువార్త దానం చేయి, సువార్త దానం చేయి, సువార్త చెప్పమ్మా, సువార్త చెప్పు. బాధితులుగా ఉన్న వారికి ప్రార్థన చేయమ్మా, వారికి నూనె రాసి ప్రార్థన చేయి. ఆత్మలకు పరిచయం చేయమ్మా యేసయ్య ప్రేమని, యేసయ్య ప్రేమని పరిచయం చేయి. అప్పుడు యేసు పరిచయం అవుతాడు. ప్రేమ చూపకుండా ఒట్టి మాటలు చెబితే ఎట్లమ్మా? ప్రేమ చూపినప్పుడేనమ్మా అవతల కార్యం జరుగుతుంది. సువార్త ఎంత అవసరమో, దైవశక్తి ఎంత అవసరమో, దేవుని ప్రేమ కూడా సమాజానికి అంతే అవసరం. యేసయ్యా, నా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని నీ ప్రేమతో నింపు. నీ ప్రేమతో నింపబడిన వారిమైతే మా సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటామయ్యా. అడ్డదిడ్డంగా బతికితే నన్ను చూసి జనం చెడిపోతారేమనే భయంతో క్యారెక్టర్ కూడా కాపాడుకుంటామయ్యా. ప్రేమ ఉంటే సమాజం మీద ప్రేమ లేకపోతే ఎవడెట చేస్తే నాకెందుకని విచ్చలవిడిగా బతుకుతాం లేదా? సమాజం మీద ప్రేమ ఉంటే, అమ్మో నేను చెడ్డగా బతికితే నన్ను చూసి జనం చెడిపోతారు, వాళ్ళ నాశనానికి నేను కారకుండా అవుతాను, నేను అట్లా బతకూడదు, నేను జాగ్రత్తగా బతకాలి అని అందరూ అనుకుంటారు కదయ్యా. ప్రేమే కావాలి, ప్రేమే. వీళ్ళందరినీ పేరు పేరును నీ చేతికి అప్పగిస్తాను. నీ ప్రేమతో నింపమని ఈరోజు నేను అడుగుతున్నా. నాలో కొరవడిన ప్రేమ, తరిగిపోయిన ప్రేమ, బలహీనపడిన ప్రేమ, కుంచుకుపోయిన ప్రేమ యేసు నామములో తిరిగి ప్రజ్వలించునుగా. నా బిడ్డల్లో కూడా తిరిగి నింపబడునుగాక తండ్రి, నింపబడునుగాక. మయగదు ప్రేమని అయ్యా, ప్రేమని అయ్యా, ప్రేమని. ప్రేమనే వరముగా ఇయుమా, ప్రేమనే కలిమిగా ఇయుమా, ప్రేమనే బహుమతిగా నాకు ఇయుమా, ప్రేమనే
సమృద్ధిగా నాకు ఇయ్యుమా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ప్రేమ నేర్పయ్యా, ప్రేమ నేర్పయ్యా, ప్రేమతో నింపయ్యా, ప్రేమతో నడుపయ్యా. క్షమించయ్యా క్షమించయ్యా, మా ప్రేమలేమిని క్షమించు, మాలో ప్రేమలేమిని క్షమించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కీలకమైన విషయాన్ని మీరు కూడా తప్పకుండా మీ ప్రార్థనలో అనుదినము దేవుణ్ణి వేడుకోండి. ఆ ప్రేమతో నింపబడినప్పుడు అన్ని టాలెంట్స్ అవే వస్తాయి. ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది, అన్ని పొందుకునేటట్టు చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించటం, అలాగే సాటి మనుషుని కూడా ప్రేమించటం. అసలు దైవ ఆజ్ఞ కూడా అదే. ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయన్ని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఆజ్ఞ కూడా ప్రేమే, ఆత్మ ఫలము ప్రేమే, సర్వోత్తమమైన మార్గము ప్రేమే. లేఖనం ఉపదేశ సారం ప్రేమే. ఎంత కీలకము కదా. దానికోసం గోజాడండి దేవుని ముందు. అప్పుడు అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి. రైట్, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అశోక్ అన్న ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. లైవ్లో ఉన్నవారికి, జూమ్లో ఉన్నవారికి, ఇక్కడ నా ఎదుట వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన అంశాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. తప్పకుండా ఇది సాధన చేయండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. స్తోత్రములు తండ్రి. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. విన్న ప్రతి మాటను అనుసరించి మా జీవితాల్లో ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అలా బ్రతకడానికి సహాయం దయచేయండి. ప్రేమ కలిగిన హృదయం మా అందరికీ దయచేయండి ప్రభువా. మా ప్రవర్తన అంతటిని మేము సరి చేసుకొని ఈ రోజు నుంచి నాయన నిన్ను సంతోషపెట్టే వారంగా, సమాజంలో అనేకులను ప్రేమించి నీ దగ్గరికి నడిపించే వారంగా మారడానికి సహాయం దయచేయండి ప్రభువా. రాతి గుండె మానవుల నుంచి తీసివేయండి ప్రభువా. ప్రేమ కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మీరు భూమి మీద ఉన్న రోజుల్లో ఎలా జీవించారో అలా బ్రతకడానికి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా.